ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః. శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం ప్రత్యాహార నియమమును గురించి తెలియజేస్తాను. అన్నంబు మానుకొని ఆకులు నమిలిన మేకలు మేయవా మేలు లేదు. కాయఫలములు దిని కానలో దిరిగిన పక్షుల కుడుపేల ఫలము లేదు. వాయుభక్షణ చేసి వడివాడుచుండిన పాములకాహార పాటుగాదు. బాడి బుక్కెడు గప్ప బాండ్రు బాండ్రని పలుకు చెప్పుటు కది ఏల ఒప్పలేదు. తప్ప గంజాయి కల్లులు త్రాగినరులు కుప్పుగంతుల జ్ఞానంబు కూడిరాదు. ఇష్టమైన పదార్థంబు ఇంటనున్న పైన గలిగిన వేళకు భక్ష్యమగును. నిత్యం భుజించే అన్నమును మానుకోని ఆకులు నమిలినంత మాత్రము చేత మేలు కలుగదు. అలా అయితే మేకలు నిత్యము ఆకులే గదా తినేది. అడవిలందు పక్షుల వలె కాయలు ఫలములు తిని బ్రతుకుతానందువేమో, దాని వలన ఫలితము లేదు. పాముల వలె వాయుభక్షణ చేసి బ్రతుకుతానందువా, పాములకు ఆహార చేటు కనుక ఫలితము లేదు. బురద తినే కప్ప కూడా చాలా గొప్పగా బాండ్రుమని అరుచును. అలా కప్పల వలె ఇటువంటి ఆహార విహారములు పాటించుట, గంజాయి కల్లులు తప్పదాగి కుప్పిగంతులు వేసినంత మాత్రము చేత జ్ఞానము కలుగదు. కనుక ఇష్టమైన పదార్థము భోజన సమయమునందు కలిగిన దానిని భుజించవలెను. ఇరువేళ నిష్ట భక్ష్యము భరించిన మాత్రమునను బ్రహ్మార్పణముగా మరిగోరక తిను నరువరు ప్రత్యాహారమదియు వాస్తవము సుమా. 2 పూటలందు ఇష్టమైన పదార్థము తగురీతిని మరి అధికముగా తినక బ్రహ్మార్పణముగా భుజించవలెను. దీనినే ప్రత్యాహార నియమము అంటారు దేవి.